సో, ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసి మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళేసి ఆధార్ అని సెట్ చేశారంటే ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ విధంగా ఉంటదనమాట. సో, దీన్ని మనం సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలా. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేశామంటే సో, ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా అయితే లాగిన్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ విధంగా. సో, ఇక్కడేంటంటే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనపడుతుంది గదా! దీన్ని స్కాన్ చేశామంటే డైరెక్ట్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి. అండ్ మనం కొంచెం కిందికి స్క్రోల్ చేశామంటే ఇక్కడ చూసుకోవచ్చు మై ఆధార్ అప్డేట్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మై కాంటాక్ట్ కార్డ్ అనేసి ఉంది, అలాగే మై ఆధార్ అప్డేట్ అనేసి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మై ఆధార్ అప్డేట్ అనే దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అంటే ఇక్కడ చూస్తున్నాయి కదా, మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఉంది, అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్ అనేసి ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఒకవేళ వీటిలో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే సింపుల్గా మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెసింగ్ టైం వచ్చి 30 డేస్, ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 75 రూపీస్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చి మనకు జస్ట్ న్యూ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ కింద కంటిన్యూ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తారు. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది.